ఓసారి ఆకులన్నీ ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. ముందుగా మామిడాకు తలగరేస్తూ అహంకారంతో ప్రతి శుభానికి శుభకార్యానికి నేను ఎంతో అవసరం. పెళ్ళైనా పవిత్రమైన దైవకార్యం ఏదైనా జరుగుతుంటే శుభానికి ప్రతీకగా నన్నే ఎంచుకుంటారు. అయితే గుమ్మాలకి ద్వారాలకి తలకిందకి వేలాడుతూ తలకిందులుగా వేలాడటమే మామిడాకు స్థానమనే నిజాన్ని మర్చిపోయింది. తరువాత అరిటాకు నుంచుంది. తన ప్రతిభని చెప్పుకోవడం మొదలుపెట్టింది. దేవునికి ప్రసాదం నివేదన అరిటాకులోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది. పెళ్లిళ్లలో పేరంటాలలో అరిటాకులలో భోజనాలు వడ్డిస్తే సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు వస్తుందని గర్వంగా తలగరేసింది అరిటాకు. భోజనాలయ్యాక ప్రసాదం ఆరగించటం అయ్యాక ఆ అరిటాకు స్థానం ఎంగిలాకుల కుప్ప అయిందనే అసలు నిజాన్ని గ్రహించలేకపోయింది అరిటాకు. తరువాత కరివేపాకు వంతు వచ్చింది. ఎన్నో రుచికరమైన వంటలకు రుచి రావాలంటే, సుగంధభరితం అవ్వాలంటే నేను ఎంతో అవసరం. నేను లేకపోతే ఆ వంటకానికి సార్థకత రాదు. అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను అని కరివేపాకు కూడా అహం ప్రదర్శించింది. అవసరమైపోయాక వండిన ఆ వంటకాన్ని తింటున్నప్పుడు నిన్ను తీసి అవతల పారేస్తారు అంతే. అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు వినబడనట్లు గుణుక్కున్నాయి. తరువాత తమలపాకు మాట్లాడింది. తాంబూల సేవనం నేను లేనిదే జరుగదు. మంచి సువాసనతో నోళ్లన్నింటినీ పండిస్తాను. తాంబూల సేవనానికి మానవ జీవనంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అదంతా నా వల్లే అని అహంకారపూరితంగా తన గొప్పతనాన్ని తానే చెప్పుకుంది తమలపాకు. అవునవును, తాంబూల సేవనం అయిన తర్వాత పిప్పిగా మిగిలిపోయిన నిన్ను ఉమ్ముగా ఊసిపారేస్తారు. అది నీ స్థానం అని నవ్వుకుంటూ ఎగతాళి చేశాయి మిగతా ఆకులు. తమలపాకు తర్వాత మరే ఆకు మాట్లాడటానికి నిలబడే ధైర్యం చేయలేదు. అయితే వినమ్రంగా కూర్చొని అంతా వింటున్న ఓ ఆకు తులసి ఆకు వైపు చూసింది. తులసి ఆకుని తన గొప్పతనాన్ని చెప్పుకోమని తులసి ఆకుకి ఎంతగానో చెప్పింది. తులసి ఆకు మాత్రం ససేమిరా మాట్లాడలేరని ఖరాఖండిగా చెప్పింది. మాట్లాడవలసిందే అని అన్ని ఆకులు బలవంతం చేశాయి. ఇక చేసేదేమీ లేక మాట్లాడటానికి సిద్ధపడింది తులసాకు. ఎంతో వినయంతో ఇలా అంది. నేను చాలా చిన్న ఆకుని. నా తల్లి తులసి మొక్క కూడా చాలా చిన్నది. ఆకారంలోనూ అన్నింటిలోనూ నేను చాలా చిన్నదానిని. నాకేం ప్రత్యేకత ఉంటుంది? నాకు ఏ విధమైన ప్రత్యేకత లేదు అని నెమ్మదిగా చెప్పి కూర్చుంది. తులసాకులో అణువణువున ఏమాత్రం అహంకారం అహంభావం కనిపించలేదు. అందుకే తులసి ఆకు అంత పవిత్రమైంది. ప్రతినిత్యం పూజలు అందుకుంటూ